హెమరాయిడ్స్ అంటే లైక్ లేమాన్ టర్మ్‌లో మేము నార్మల్‌గా పైల్స్ అని అంటాము. పైల్స్‌లో అనేది యూజువల్‌గా ఏందంటే లైక్ పాయు అంటే రెక్టమ్ కింద ఉన్న యానస్ ఏరియా దగ్గర ఇవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. దీంట్లో వేరియస్ స్టేజెస్ ఉంటాయి. లైక్ మేము పేషెంట్ యొక్క సివియారిటీ బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని, గ్రేడ్ 4 అని డివైడ్ చేస్తాము. అండ్ ముఖ్యంగా ఈ పైల్స్ ఉన్న పేషెంట్స్‌కి మోషన్ దగ్గర నుంచి బ్లీడింగ్ రావడం, భరించరాని నొప్పి, కొంతమందికి మలబద్ధక సమస్యలు వల్ల వాళ్ళు ఎక్కువ ప్రెషర్ ఇచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ కావడం అట్లాంటివి చూస్తుంటాం. అండ్ ఈ హెమరాయిడ్స్ ఫామ్ అయిన వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వ్యాధి నిర్ధారణ కోసం అంటే కొంతమంది ఏం చేస్తారంటే హెమరాయిడ్స్ అని చెప్పేసేసి సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం, అట్లీస్ట్ కాన్స్టిపేషన్కి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అట్లా వాడుతుంటారు. సమ్టైమ్స్ ఏంటంటే పైల్సే కాకుండా లోపల ఒక్కొక్కసారి రెక్టమ్ క్యాన్సర్ కూడా కొంతమందికి చూస్తుంటాం. ఫస్ట్ వ్యాధి నిర్ధారణ కన్ఫర్మ్ చేసుకొని అంటే దానికి ఎగ్జామినేషన్ కొలోనోస్కోపీ పద్ధతి ద్వారా పైల్స్ ఏ గ్రేడ్లో ఉన్నాయి, ఒకవేళ అవి మెడికేషన్స్తో మేనేజ్ అవుతుందా లేదు అని అంటే సర్జరీ అవసరమా అనేది చూస్తూ ఉండాలి అన్నట్టు. ఇన్ కేస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే లైక్ లాక్సేటివ్స్ అంటే పైల్స్ తీవ్రత తగ్గించడానికి మోషన్స్ ఫ్రీగా ఉంచాలన్నట్టు. అంటే కాన్స్టిపేషన్కి సంబంధించిన మెడిసిన్స్ వాడడం అండ్ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి పైల్స్ని కరిగించడానికి. ముఖ్యంగా ఏంటంటే డాఫ్లాన్ అండ్ ఫ్లావినాయిడ్స్ ఉంటాయి. అవి కొన్ని 10 days కోర్స్ లాగా ఇస్తుంటాం. ఒకవేళ వీటితో కూడా రిలీఫ్ లేదు అని అంటే కొంతమందికి సర్జరీ అంటే కొంతమంది స్టేప్లర్ సర్జరీ లేదు అని అంటే హెమరాయిడెక్టమీ అంటే ఈ పైల్స్ని ఆపరేషన్ ద్వారా తీసేయాల్సి ఉంటుంది.